రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అతివేగంతో ఓ ప్రైవేట్ బస్సు అయితే అదుపు తప్పి లోయలో పడిన భయానక ఘటన అయితే ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో అయితే చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలంలో దర్శనం అయితే పూర్తి చేసుకుని అన్నవరం వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగినట్లు సమాచారం. స్పాట్ లో అయితే మరికొంతమంది ప్రయాణికులు కూడా తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు స్పాట్ కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళ్తుండగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగినట్లయితే సమాచారం. అదుపు తప్పి అయితే ముఖ్యంగా ఇదైతే బోల్తో పడినట్టు తెలుస్తోంది. దీంట్లోనైతే ప్రయాణికులకైతే తీవ్ర గాయాలు కూడా అయినట్లయితే సమాచారం. స్థానికుల సమాచారం మేరకైతే స్పాట్ కి అయితే పోలీసులు చేరుకొని సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. మృతుల సంఖ్యనైతే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకైతే పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. పలువురు క్షత్రగాత్రులైతే స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినట్టయితే తెలుస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమ. ప్రస్తుతం అల్లూరు జిల్లా చింతూరు మారేడుపల్లి షూట్ రోడ్ లో మహా విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. లోయలో బస్సు కూలి 15 ప్రాణాలైతే మాత్రం బలైన భయానక దుర్ఘటన అయితే మాత్రం మనం చూస్తున్నాము. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ ఉదయం చోటు చేసుకున్న భయానక రోడ్డు ప్రమాదం మొత్తం ప్రాంతాన్ని కలిచివేసింది. చింతూరు నుంచి మారేడుపల్లి వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయిన ఘటన భారీ ప్రాణ నష్టి కూడా దారితీసింది. అయితే మారేడుమిల్లి తులసిపాకల వద్ద పేరు పొందిన ప్రమాదక వంపులో సమయం తెల్లవారుజాము 4 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం ఉంది. ఏపీ 39 UM 6543 బస్సు. ఈ బస్సులో మొత్తం ప్రయాణికులు 37 మంది ప్రయాణిస్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రాయంగా 25 కిలోమీటర్ల పొడవుగా సాగే ఈ షూట్ రోడ్ లో వంకలు, బలమైన వాలువాలు, లోతైన లోయలు, ప్రత్యేకత ఈ ప్రాంతంలో డెడ్లీ కార్నర్ అని పిలిచే ఈ తులసిపాకల వద్ద బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి రోడ్డుకు ఎడమ వైపు ఉన్న గార్డు రైలింగ్ ను ఢీకొట్టి నేరుగా లోయలోకి దూసుకుపోయింది. అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారి స్థానికులందరూ కూడా ఒక భారీ శబ్దం వచ్చి కోసుకునేలా ఉంది. వెంటనే కిందకు పరిగెత్తి చూడగా బస్సు పూర్తిగా బోల్తా పడి లోయలో పడిపోయింది. లోపల వాళ్ళు కేకలు వేస్తూ కాపాడండి కాపాడండి అని అరుపులు వినపడంతో చాలా మందిని బయటకు లాగారు. కానీ కన్నీటి కళ్ళతో పూర్తిని అందరూ వేడుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం బస్సు 2 సార్లు గిరికిరీలు లోపల చిక్కున్న ప్రయాణికులు కూడా లోయలో సుమారు 25-30 అడుగుల లోతులో ఉంది. బస్సు ఒక్కసారి కింద పడిన తర్వాత మరోసారి గిరికీలు తీసేట్లు కూడా రక్షణ సిబ్బంది చెప్తున్నారు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జుయ్యి లోపల ప్రయాణికులు సీట్ల మధ్య, ఐరన్ రాడ్ల మధ్య అకస్మాత్తుగా చిక్కుకుపోయారు. అయితే కొంతమంది శరీరాలకు తీవ్రమైన గాయాలు కూడా అవడం జరిగింది. అయితే మరి కొందరు అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయి సుమారుగా ఇటుమిదిగా 15 మంది వరకు కూడా స్పాట్ లో కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ యొక్క పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని 3 గంటల పాటు రక్షణ చర్యలు చేసి ఈ యొక్క సాగిన ఘోర పోరాటం కూడా పూర్తిగా చెప్పవచ్చు. చింతూరు పోలీసులు కూడా, ఫైర్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు కూడా స్థానికులు కలిసి పెద్ద ఎత్తున రక్షణ కార్యకలాపాలు చేపట్టారు. అటువైపు వెళ్తున్న ప్రయాణికులు కూడా వారి సాయశక్తులు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే లోయలో పడిపోయిన
ఎవరైతే ఈ యొక్క ప్రయాణికులు ఉన్నారో వారందరినీ బయటకు తీసే విధానం అయితే చేస్తున్నారు. చీకటి కారణంగా మొదట కొంత ఇబ్బంది ఎదురైన మొబైల్ లైట్లు సోదర లేపాల సహాయంతో గాయపడిన వారిని బయటకు తీశారు. అంటే తెల్లవారుజామున పూర్తిగా కూడా చీకటిగా ఉంటుంది, మంచు దట్టమైన పొగలతో కప్పడంతో మాత్రం తీరా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంబులెన్స్ ను వరుసగా పంపి గాయపడిన వారిని కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులు కొందరు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, ఇంకా కూడా కొంతమంది మృతులు కూడా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. అధికారులు ప్రాథమికంగా 15 మంది మృతి చెందారని ధృవీకరించారు. ఇంకా 4-5 మంది తీవ్ర గాయాలతో జీవిత మృత్యువుల మధ్య పోరాడుతున్నారని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఫైనల్ గా కౌంట్ కూడా పెరిగే అవకాశం ఉందని, ఇంకా లోయలో ఎక్కడెక్కడ చెట్లు ఎక్కడెక్కడ మూలనారు చెప్పండి. అశోక్, దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకుంటే 15 మంది అయితే అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది కదా. మిగతా వారి పరిస్థితిని అయితే మనం చూసుకుంటే కనుక ఆసుపత్రిలో తరలించినట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నట్టు చెప్తున్నారు మరి? ప్రస్తుతం 15 మంది స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇంకా ఇందులో పూర్తిగా కూడా మృత్యు తీవ్రతలో బాగా కొట్టుమిట్టాడుతున్న 4-5 మంది కూడా తీవ్రంగా వారు మృత్యులో చెప్పినారు. కాసేపట్లో కూడా వారి పరిస్థితి ఏంటో కూడా తెలుస్తుంది. అయితే ఇంకా కొన్ని ఎంతమంది తీసుకెళ్లినా ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. సహాయక రక్షణ చర్యలు కూడా ఇంకా లోయలో ఉన్న వారు తీసుకెళ్తారు. ఇప్పటికే ఒక 10 కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రయాణికులు లోయ గోడల దగ్గర పడిపోయి ఉండవచ్చన్న అనుమానంతో కూడా పోలీసులు డ్రోన్లన్నీ కూడా ఇటు సుమారు 2-3 డ్రోన్లు మొత్తం ఆ ఏరియా అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే చింతూరు మారేడుపల్లి రహదారిపై భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోవడం కూడా జరిగింది. అది ప్రమాదం కారణంగా 2 దిశల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడం జరిగింది. అత్యవసర పనులు వెళ్లేవారు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, పర్యాటకులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. 4 గంటల పైగా వాహనాలు కదలలేకపోవడంతో పిల్లలు మహిళలు కూడా రోడ్డుపై అలమటిస్తున్నారు. అశోక్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే దాంట్లో 30 మంది ప్రయాణికులు అయితే ఉన్నట్లయితే తెలుస్తోంది కదా. ఆ 30 మంది ప్రయాణికులు ఎక్కడి ప్రాంతం వారిగానైతే గుర్తించినట్లయితే సమాచారం ఉందని చెప్పవచ్చు అశోక్. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఎవరైతే లోయ ప్రాంతాల్లో పర్యాటకులుగా ఉన్న ఎవరైతే చింతూరు నుంచి వెళ్తున్న ప్రయాణికులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇంకా వారి వివరాలు తెలుసుకోవాలంటే ఇప్పటికే పూర్తిగా వారికి సమాచారం, వారి బంధువుల సమాచారం, అదే విధంగా ఈ యొక్క సమాచారం ఎప్పుడైతే అందిందో వారి సంబంధించిన వారందరికీ కూడా బంధువులకు అయితే పూర్తిగా కూడా వారు ఏదైతే సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇంకా ట్రోల్ చేస్తారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి పూర్తిగా కూడా పోలీసులంతా కూడా వారిని ట్రేస్ చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.